నమస్కారం. పల్మనాలజీ కార్యక్రమానికి స్వాగతం. వైద్య రంగంలో ఎలాంటి మార్పులు రావాలి, అదేవిధంగా ఒక మంచి పేషెంట్కి మంచి డాక్టర్కి ఎలాంటి రిలేషన్షిప్ ఉండాలి, అదేవిధంగా పల్మనాలజీ విభాగంలో ఎలాంటి మార్పులు రావాలి, ఈ విషయాలన్నీ వివరించడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ బి శ్యామసుందర్ రాజు గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, సాధారణంగా ఈ వైద్య విధానంలో అంటే మునుపటికి ఇప్పటికీ వైద్య రంగంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, వాటి గురించి మాకు వివరిస్తారా? వైద్య రంగంలో చాలా మార్పులు వచ్చాయనే చెప్పుకోవాలి. నేను ఈ వైద్య రంగంలో కనీసం 1980 నుంచి ఉన్నాను. గత 34 సంవత్సరాల వైద్య అనుభవం నాకు ఉంది. అయితే మొదటి కొన్ని సంవత్సరాలు స్టూడెంట్గా చూశాను, దాని తర్వాత ప్రాక్టీస్లో ఉన్నాను. ఇప్పుడు సీనియర్ మోస్ట్ పల్మనాలజిస్ట్ లాగా కూడా ఇప్పుడు హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అయితే ఈ 30-35 సంవత్సరాల మటుకు మనం మొదటి నుంచి చూసినట్లయితే అప్పట్లో ఉన్న ఫెసిలిటీస్ కానివ్వండి, అప్పట్లో ఉన్న వైద్య విద్య గురించి కానివ్వండి, అప్పట్లో చేస్తున్న ప్రాక్టీస్ గురించి కానివ్వండి, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు కానివ్వండి, అప్పట్లో ఉన్న హాస్పిటల్ కానివ్వండి, ఇప్పట్లో ప్రస్తుతం ఉన్న ఫెసిలిటీస్ కానివ్వండి, చాలా తేడాలు ఉన్నాయి. సో ఆ రోజుల్లో మనం అనుకుంటే ఫారిన్ కంట్రీస్లో, అమెరికాలో కానీ యూకేలో కానీ మేము చదువుకున్న రోజుల్లో ఇలాంటి సదుపాయాలు ఉన్నాయి, చాలా హై ఎండ్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి, కొత్త కొత్త ఫెసిలిటీస్ ఉన్నాయని మేము చాలా ఆశ్చర్యపోయేవాళ్ళం అనమాట. మనకు ఆ ఫెసిలిటీస్ లేవు కదా అనేది. ప్రస్తుతం అలాంటిది లేదనమాట. ఎందుకంటే అవన్నీ కూడాను మన దగ్గర ఉన్నాయి. కొన్ని సబ్జెక్ట్స్లో, కొన్ని బ్రాంచెస్లో అయితే ఈవెన్ యూకేలో, యూఎస్లో లేని ఎక్విప్మెంట్ కూడాను మన దగ్గర అందుబాటులో ఉన్నాయన్నమాట. సో వైద్య రంగంలో చాలా పెను మార్పులు వచ్చేసాయి. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ గురించి చూస్తే, అప్పట్లో మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. మాకుండే గురువులు కూడాను వేరనమాట. వాళ్ళు చాలా నిష్ణాతులైన డాక్టర్లు, చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్, ఒక హైలీ క్వాలిఫైడ్ డెడికేటెడ్ పీపుల్, క్రమశిక్షణతో ఉండి ఎప్పుడు కూడాను టీచింగ్ చేయాలి, స్టూడెంట్స్కి మంచిగా తీర్చిదిద్దాలి, తమ స్టూడెంట్లు అని మంచి పేరు తెచ్చుకోవాలి, తర్వాత రీసెర్చ్లో ఉండాలి, మంచి పేపర్స్ ప్రజెంట్ చేయాలి, ఇలాంటి విషయాలు అనమాట. కాబట్టి ఏంటంటే ఆ స్టూడెంట్స్ కూడా వాళ్ళకు తగినట్లుగా మారేవాళ్ళు. వాళ్ళు కూడాను క్రమశిక్షణతోటి ప్రతిరోజు కూడా మంచిగా చదువుకొని మంచి స్టూడెంట్లుగా ఉత్తీర్ణులవటం. ఇప్పుడు తను ఒక పలానా డాక్టర్ స్టూడెంట్ని, పలానా ప్రొఫెసర్ స్టూడెంట్ని అని చెప్పుకోవటం అనేది ఒక గొప్పగా విషయం అనమాట. సో ఆ విధంగా వాళ్ళ ఐడెంటిటీ. అదేవిధంగా నేను పలానా కాలేజ్ నుంచి, ఈ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చాను అని చెప్పుకోవడం కూడా ఒక చాలా గొప్పగా ఉండేదన్నమాట. అలా కొన్ని మెడికల్ కాలేజెస్, కొంతమంది ప్రొఫెసర్స్, వాళ్ళు ఒక పేరు బాగా తెచ్చుకొని వాళ్ళ ద్వారా మాకు రికగ్నిషన్ వచ్చిన సందర్భాలు అనమాట. సరే, మరి మారుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు వైద్య రంగంలో, పర్టికులర్గా విద్యా విధానంలో ఇప్పుడు ఎన్నో కాలేజీలు వచ్చేసాయి. అప్పట్లో మాకు 8 మెడికల్ కాలేజెస్ మాత్రమే ఉండేవి మొత్తం స్టేట్లో. ఇప్పుడు అయితే చాలా ఎక్కువ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లు ఉన్నాయి, మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఒక 1-2 డిస్ట్రిక్ట్స్కి ఒక కాలేజ్ ఉన్న లెక్కన ఇప్పుడు కనబడుతూ ఉంది మనకు. సో అప్పటితో చూస్తే ఇప్పుడు విద్య కూడా కొంచెం ఈజీగానే మనకు దొరుకుతుంది అని చెప్పుకోవచ్చు. కాకపోతే కాంపిటీషన్ అనేది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఆ కాంపిటీషన్ తట్టుకొని మనం వైద్య రంగంలోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, మరి సాధారణంగా ఇప్పటి వరకు మరి ఎలాంటి వైద్య రంగంలో ఎలాంటి మార్పులు వచ్చాయి విద్యలో కానీ, అదేవిధంగా టెక్నాలజీ పరంగా మాత్రం మనం మాట్లాడుకోలేదు, టెక్నాలజీ పరంగా మనం మాట్లాడుకుందాం. అదేవిధంగా మీరు సీనియర్ పల్మనాలజిస్ట్ అంటే పల్మనాలజీ విభాగంలో కూడా ఇలాంటి మార్పులు రావాలి అని మీరు కోరుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారా? అయితే ఈ టెక్నాలజీ ఎప్పుడు కూడాను మనం సైన్స్ డెవలప్ అవుతూ ఉంది అని అంటే అది మనకు టెక్నికల్గా మనకు అడ్వాన్సెస్ ఉంటేనే మనం అది డెవలప్ అవుతూ ఉంటాం. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు లేదా ఎర్లీ స్టేజెస్లో అనమాట ప్రాక్టీస్ చేస్తున్న టైంలో మాకు స్టెథోస్కోప్ ఒకటే మనకు మెయిన్ ఆయుధం అనమాట. సో మరీ కొన్ని సందర్భాల్లో ఒక చెస్ట్ ఎక్స్రే అనేది అరుదుగా దొరికేది, అది కూడా అందరికీ రాసే వెసులుబాటు ఉండేది కాదు. చిన్న చిన్న ఫిల్మ్స్ అనమాట, ఎంఎంఆర్ ఫిల్మ్స్ అని అంటాం అనమాట. అలాంటి ఫిల్మ్స్ మాత్రమే, అది కూడా కొంతమందికి మాత్రమే రాయడానికి వీలుండేది. అవి కూడా కొన్ని ప్లేసుల్లో మాత్రమే అందుబాటులో ఉండేవి. సో చాలా మటుకు ఆ చిన్న విషయాలను మనం అందుబాటులో ఉండే వాటిని బట్టే మనం డయాగ్నోసిస్ చేయాల్సి వచ్చేది. మా డయాగ్నోసిస్ అనేది మెయిన్గా మేము క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే మనం పేషెంట్ని ప్రశ్నించడం కానీ, పరిశీలించడం కానీ, లేదా ముట్టుకొని చూడటం కానీ, సో ఇవన్నీ ఎగ్జామినేషన్స్ కనీసం ఒక పేషెంట్ దగ్గర 15-20 నిమిషాలు తీసుకొని వాళ్ళని మనం పరీక్ష చేసి
ఒక చూచాయిగా వీళ్ళకి ఈ జబ్బు ఉండొచ్చు, ఈ సిస్టంలో ఉండొచ్చు, హార్ట్లోనో లేదా లంగ్స్లోనో బ్రెయిన్లోనో, లేకపోతే ఆ ప్రాబ్లం ఏదై ఉండొచ్చు అనేది చూచాయిగా మనకు ఒక రీజనబుల్ డయాగ్నోసిస్కి వచ్చేవాళ్ళం అనమాట. దాన్ని కన్ఫర్మ్ చేయడానికి కొన్ని పరీక్షలు మాత్రమే అందుబాటులో ఉండేవి. వాటిని బట్టి మనం ట్రీట్మెంట్ మొదలు పెట్టేవాళ్ళం. చాలా మటుకు మాకున్న అప్పట్లో ఉన్న సీనియర్ ప్రొఫెసర్స్ వాళ్ళ గైడెన్స్లో వాళ్ళకున్న అనుభవంతో అలాంటి పేషెంట్స్ చాలామంది కూడా నయమైపోయేవాళ్ళు. సరే, రాను రాను ఏమిటంటే ఈ టెక్నాలజికల్ ఫెసిలిటీస్ అనేవి అందుబాటులో ఉండడం. సో ప్రతి చిన్నదాన్ని కూడాను మనం ఒక ఇన్వెస్టిగేషన్ చేసేస్తే, అది బ్లడ్ ఎగ్జామినేషన్ కావచ్చు, లేదా ఎక్స్రేలు, సిటీ స్కాన్లు కావచ్చు, లేకపోతే ఎంఆర్ఐ కానీ, ఇంకా మిగతా రకరకాల పరీక్షలు, యాంజియోగ్రాము, ఇలాంటివన్నీ కూడా. సో ఈ రాను రాను ఆ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ తోటి మనకు డయాగ్నోసిస్ చేయటం అనేది చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం మనం ప్రతి పేషెంట్ దగ్గర ఒక 20-25 నిమిషాలు వెచ్చించాలి, సిస్టమేటిక్గా ఎగ్జామిన్ చేయాలి, అప్పుడే మనం డయాగ్నోసిస్కి వస్తామన్న ఇది లేదనమాట. కాకపోతే టీచింగ్లో మాత్రం ఆ పద్ధతిని పాటించాలి. ఒక్కొక్కరికి కొన్ని ఆ ఫెసిలిటీస్ ఉంటాయి. కొన్ని ప్లేస్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లో వెళ్ళబోయే డాక్టర్లు ఉన్నారు అనుకుందాం, వాళ్ళకన్నీ అక్కడ ఫెసిలిటీస్ ఉండవు. కాబట్టి వాళ్ళు బేసిక్ డాక్టర్స్ మాదిరిగా ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయటం, వాళ్ళుగా ఏ ఇన్వెస్టిగేషన్స్ లేకుండా డయాగ్నోస్ చేయటం అనేది వాళ్ళు నేర్చుకోవాలి. కాకపోతే ప్రస్తుతం ఇప్పుడు ఒక ప్రాక్టీస్లో ఎంటర్ అయిన తర్వాత ఈ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ మనకు అవైలబుల్ ఉన్న తర్వాత వాటిని మనం వాడుకొని పేషెంట్కు 2-3 క్వశ్చన్లు వేసి వాళ్ళకు ఉన్న జబ్బును చూచాయిగా అంచనా వేసి వాళ్ళకి అవసరమైన టెస్టులు చేయటం, ఆ టెస్టులు వెంటనే ఒక అరగంట, గంట లేదా ఒక పూటలో మనకు ఆ రిపోర్ట్స్ వచ్చేయటం, ఆ రిపోర్ట్స్ని బట్టి వాళ్ళకి జబ్బు ఏంటో కనుక్కోవటం, అవసరం ఉంటే ఇంకొక 1-2 హైయర్ టెస్టులు చేయటం, కన్ఫర్మేషన్ చేయటం, ఇలాంటివన్నీ చేసేసి అసలు జబ్బును పట్టుకోవడం చాలా ఈజీ అయిపోయింది. పల్మనాలజీ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.